శ్రోతలకు నమస్కారం. మనలో చాలామందికి, మన చుట్టూ ఉండేవారికి ఆస్తమా గురించి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు, అపోహలు ఉంటాయి. గాలి పీల్చడం అనేది మనకు తెలియకుండానే జరిగే ఒక అద్భుతం. కానీ ఆస్తమా ఉన్నవారికి ఆ అద్భుతమే ఒక సవాలుగా మారుతుంది. ఈరోజు ప్రపంచ ఆస్తమా దినోత్సవం. ఈ ఆస్తమా గురించి ఉన్న అపోహలను తొలగించడానికి, ఆస్తమాతో కూడా ఎలా సంతోషంగా జీవించవచ్చో మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బి కిషోర్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మా కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్స్ అండి. సార్, అసలు ఫస్ట్ ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఆస్తమా అనేది చాలామందికి ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా వల్ల చేయడం వల్ల చాలామందికి అది తెలిసింది ఆ డిసీజ్ గురించి. ఆస్తమా అది ఏంటి అంటే ఇట్స్ ఏ క్రానిక్ నాన్ క్యూరబుల్ ప్రోగ్రెసివ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే ఇది ఒక్కసారి ఆస్తమాని డయాగ్నోసిస్ చేసిన తర్వాత అది నాన్ క్యూరబుల్ అంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ప్లస్ ప్రోగ్రెసివ్ ఇన్ ద సెన్స్ మనకి బయట సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా అండర్లయింగ్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతా పోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ చాలా మందిలో ఇట్స్ లైఫ్ లాంగ్ డిసీజ్ అంటాం దీన్ని. దాని లక్షణాలు తీసుకుంటే ముఖ్యంగా ఆస్తమా ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన ఎయిర్వేస్ శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో శ్వాసనాళాల్లో స్పాజం రాసి ఆ శ్వాసనాళాల యొక్క క్యాలిబర్ అని తగ్గిపోవటం, ప్లస్ ఇన్ఫ్లమేషన్ వల్ల మన మ్యూకస్ గ్లాండ్స్ అనేవి లోన హైపర్ట్రోఫీ అయిపోయి ఆ శ్వాసనాళాల యొక్క విడ్త్ తగ్గిపోవడం వల్ల మనకు ఆ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి? ముఖ్యంగా తెమడ, చాలామందికి ఇట్లా జిగటగా తెమడ రావటం, శ్వాసలో ఇబ్బంది, పిల్లి కూతలు అంటాం, వీజింగ్ సౌండ్స్, చెస్ట్ టైట్నెస్. యూజువల్గా ఇవి ఆస్తమా లక్షణాలండి. ఈ ఆస్తమా లక్షణాల్లో అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వయసు అయిన వారిలో ఎవరికైనా ఈ ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి అన్ని లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇవైతే ముఖ్యంగా దగ్గు, తెమ్మడ, పిల్లి కూతలు, శ్వాస, చెస్ట్ టైట్నెస్ అనేవి ముఖ్యంగా ఈ ముఖ్య లక్షణాలండి ఆస్తమా. సార్, మరి మీరన్నట్టు ఈ లక్షణాలు సాధారణంగా జలుబు, దగ్గున వల్ల కూడా ఉంటాయి. మరి సాధారణ దగ్గుకి, జలుబుకి ఈ ఆస్తమా లక్షణాలకి తేడాను ఎలా గుర్తించవచ్చు? అవునండి. ఇప్పుడు ఆస్తమా అనేది ఇప్పుడు మీరు అన్నట్టు చాలా యూజువల్గా ఇది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే సీజనల్ డిసీజెస్లో. మీరు అన్నట్టు చాలా సీజనల్ డిసీజెస్లో వైరల్ వల్ల వచ్చే కావచ్చు, బ్యాక్టీరియల్ వల్ల వచ్చే వాళ్ళలో కూడా దగ్గు, తెమ్మడ ఇవి ఉంటుంది. కానీ ఆస్తమా ఎట్లుందంటే అది మనం హిస్టరీ టేకింగ్లో ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఫస్ట్ 1-2 టైమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఆస్తమాగా భావించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఎపిసోడిక్గా, సీజనల్గా టిపికల్గా హిస్టరీ ఇస్తారు వాళ్ళు. చిన్నపిల్లలు అయితే ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి హిస్టరీ తీసుకోవడం, లేక పెద్దవాళ్ళు అయితే వాళ్ళ సొంతగా మనం హిస్టరీ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు, మాకు సీజనల్గా వస్తుంది, ప్రతి సీజన్లో వస్తుంది. లేకుంటే కొన్ని ట్రిగ్గర్స్ అంటాం, ఈ హైపర్ సెన్సిటివిటీ ఎయిర్వే డిసీజ్ అంటాం కదండి. వాళ్ళు కొన్ని ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ట్రిగ్గర్స్ అనేవి ఏవైనా కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, డస్ట్ కావచ్చు, పోలెన్స్ కావచ్చు, స్మోక్ కావచ్చు, వెదర్ కావచ్చు, వాళ్ళు పర్టికులర్గా ఆ సిచ్యువేషన్లో ఆ ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అప్పుడు దాకా నార్మల్ ఉన్న వాళ్ళు ఆ సిమ్టమ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఏవైతే ఇప్పుడు దగ్గు, దమ్ము, తెమ్మడ, పిల్లి కూతలు ఉంటాయని చూసారా, అట్లా రిపీటెడ్గా సీజనల్గా ఎపిసోడ్గా వస్తున్నప్పుడు దాన్ని మనం ఆస్తమా అయ్యే అవకాశం ఉంది అని మనం ఒకటి ఫస్ట్ హిస్టరీ పరంగా మనం కన్క్లూజన్కి రావచ్చు. తర్వాత వాళ్ళకు కొన్ని రకాల టెస్టులు చేసినప్పుడు, యూజువల్గా టెస్టులు అంటే ఏం చేస్తామండి, వాళ్ళకు ఎక్స్రే చేస్తాము, ఇంకోటి పిఎఫ్టి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. దాని ఆధారంగా కూడా మనం వాళ్ళకు ఎయిర్వే డిసీజ్, ఆస్తమా లాంటి ఏమైనా డిసీజ్ ఉందా లేదనేది మనకు కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుందండి. సార్, మరి ఈ ఆస్తమా అనేది అంటువ్యాధా? అంటే ఒకరి నుండి ఒకరికి వస్తుందా, లేకపోతే వాళ్ళతో సావాసం చేయడంలో ఎటువంటి సమస్య లేదా? లేదండి, ఆస్తమా అనేది అంటువ్యాధి అనేది కాదు, దానికి ఇన్ఫెక్షన్స్కు సంబంధం లేదు. బట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆస్తమా అనేది ఎగ్జాసర్బేషన్ అంటాము. ఎక్యూట్ ఆస్తమా రావచ్చు, కానీ ఇది ఒకరి నుంచి ఒకరికి వేరే చాలా రెస్పిరేటరీ డిసీజ్ అంటే న్యూమోనియా కావచ్చు, టీబీ కావచ్చు, ఇలాంటి చాలా వైరల్ న్యూమోనియాస్ కావచ్చు, చాలా రెస్పిరేటరీ డిసీజ్, కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. మనం రీసెంట్గా చూస్తే కోవిడ్ అంటే దగ్గిన, తుమ్మిన ఆ తుంపల ద్వారా ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. కానీ ఆస్తమా అనేది ఇట్స్ ఏ నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్. సో అలాంటి భయం కానీ ఆందోళన కానీ, అంటే ఒకరికి ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉంటే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వస్తుంది అనే అవకాశం లేదండి. అట్లా ఇంకొక డాక్టర్ గారు, మామూలుగా ఆస్తమా అనేది పిల్లలకి వస్తుందంటారు. అంటే పిల్లలకి చంటి పిల్లగా ఉన్నప్పుడు సీజనల్గా వచ్చి అది 9-10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవగానే పోతుందని ఒక
అపోహ ఉంది. అది అపోహ నిజమా? అది అపోహనే అనే చెప్పాలండి. అంటే చాలా చిన్నపిల్లల్లో ఏమైందంటే అండి, కొన్ని వైరస్ ఇన్ఫ్లుయెంజా కావచ్చు, ఆర్ఎస్వి వైరస్ అంటాం, ఇలాంటి కొన్ని వైరస్ వల్ల వాళ్ళకు సీజనల్గా చాలామంది పిల్లలకు కొంత ఏజ్ వరకు వైరల్ డిసీజ్ కూడా సీజనల్గా ఉంటాయి మన దగ్గర చూసుకుంటే కనుక. సీజనల్గా వస్తుంది కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, ఆస్తమా అనే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం కదండి, ఆస్తమా అనే అపోహలో ఉండొచ్చు. బట్ నిజానికి ఆస్తమా అనేది చాలా మందిలో అది అంటే జెనెటిక్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చినప్పుడు అది నాన్ క్యూరబులే ఉంటుందండి. ఇది మీరు అన్నట్టు చాలా మందిలో అది అపోహ మాత్రమే. అంటే చిన్నపిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆస్తమా అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనేది అపోహ మాత్రమే అనుకోవాలండి మనం. మరి ఆస్తమా వచ్చిన పేషెంట్లకి చాలా వరకు ఇన్హేలర్లు ఇస్తారు. మరి ఈ ఇన్హేలర్లు సేఫ్ అయిన వాళ్ళ జీవితాంతం వాడొచ్చా? యాక్చువల్గా ఈ ఇయర్ ఇప్పుడు మనకు ఈరోజు మనం తీసుకుంటే కన్నా ఈరోజు 5th May 26th వరల్డ్ ఆస్తమా డే. వరల్డ్ ఆస్తమా డే ఎందుకు చేసుకుంటున్నామంటే ఇదే గురించి, మెయిన్గా ఇన్హేలర్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి. అంటే ప్రొవైడింగ్ యాక్సెస్ టు ద యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ టు ఆల్ ఆస్తమా పేషెంట్స్. చాలామంది మీరు అన్నట్టు ఇప్పటికి కూడా మనలో ఆ అపోహ ఉంది. అంటే ఇన్హేలర్స్ అనేది అది ఒక స్టిగ్మా, అది సోషల్ స్టిగ్మా అంటాం కదా. అది చాలామంది ఏం ఫీల్ అవుతారు, ఇన్హేలర్ ఎట్లా వాడాలి సార్, ఇంట్లో అందరి ముందు ఎట్లా వాడాలి, లేకుంటే ఈవెన్ హాస్టల్లో చదువుకునే పిల్లలకు మనం ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు తల్లిదండ్రుల నుంచి సార్ హాస్టల్లో వాడితే మంచిగా ఉండదు, అందరి ముందు వాడితే మంచిగా ఉండదు, ఈ అపోహ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న మెడిసిన్స్లో, ఆస్తమాకి మనం ట్రీట్ చేసే మెడిసిన్స్లో, ఇచ్చే మెడిసిన్స్లో ఇన్హేలర్స్ అనేవి చాలా సేఫెస్ట్ అండి. ఎట్లా సేఫ్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ట్యాబ్లెట్ నోటి ద్వారా తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావము ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఎంతో కొంత దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాడీలోని ప్రతి భాగం మీద ఉంటుంది. కానీ మనం ఇన్హేలర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఓన్లీ దాని ఏదైతే మెడిసిన్ మనం చాలా తక్కువ మోతాదులు ఇస్తాం. యూజువల్గా మనం ఓరల్గా ఇచ్చినప్పుడు గ్రామ్స్లో ఇస్తాం, కానీ మనం ఇన్హేలర్ ద్వారా ఇచ్చినప్పుడు మైక్రోగ్రామ్స్లో ఇస్తాం అదే డోస్ని. సో అది సిస్టమిక్గా దాని ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ లంగ్ మీద మాత్రమే దాని ప్రభావం చూపిస్తాయి. ప్లస్ పేషెంట్కు రిలీఫ్గా మనకు ఓరల్గా కానీ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేదానికన్నా కూడా ఇట్లా ఇన్హలేషన్ ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే బాధపడతారో ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉందో రిలీఫ్ కూడా చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుందండి. సో ఇన్హేలర్స్ వాడటం అనేది చాలా సేఫ్ ప్లస్ ఎఫెక్టివ్. ప్లస్ అది మనం ప్రివెంట్ అంటే యూజువల్గా మనం ఏంటంటే ఈ ఆస్తమా అటాక్స్ అంటాం, ఆస్తమా బాగా సివియర్ అయినప్పుడు అక్యూట్ ఆస్తమా అంటాం. ఇన్హేలర్స్ కన్నా అంటే పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్హేలర్స్ కన్నా రెగ్యులర్ యూజ్ చేస్తే అంటే ఆ అటాక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అటాక్ని ప్రివెంట్ చేస్తే డెఫినెట్గా మార్బిడిటీ, మోర్టాలిటీ అంటే చనిపోయే అవకాశం కానీ దాని ద్వారా వచ్చే బాధను తగ్గించుకునే అవకాశం చాలా మట్టుకు ఉంటుందండి. మరి ఆస్తమా వచ్చిన పేషెంట్లు ఆహార నియమాలు ఎటువంటివి పాటించాలి? అంటే ఏ పదార్థాలు తినొచ్చు, ఏ పదార్థాలు తినకూడదు? చాలామంది ఇదే ఉంటుంది, మన దగ్గర పథ్యం అంటారు. ఆస్తమా అనేది ఎక్స్ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ కాజెస్ అంటాం. యూజువల్గా ఏమంటే ఎక్స్ట్రిన్సిక్ కాజ్ అంటే ఇప్పుడు పొల్యూషన్, డస్ట్, పోలెన్స్ అంటాం. యూజువల్గా మన చుట్టూ చెట్లు ఉంటాయి, మొక్కలు, పూల మొక్కలు, ఉప్పు పొడి, అవి. ప్లస్ కొంతమందికి ఇంట్రిన్సిక్ కాజెస్ అంటే వెదర్ వల్ల, కోల్డ్ ఎయిర్, స్మోక్ పీల్చడం వల్ల, కొద్దిగా జెనెటికల్గా అట్లా వస్తుంది. చాలామందిలో మేమేం చెప్తామంటే ప్రతిదీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా వాళ్ళు ఇండివిజువల్గా అసెస్ చేసుకొని, యూజువల్గా అయితే మేము సజెస్ట్ చేస్తాం ఏంటంటే కూల్ ఐటమ్స్. కూల్కి మన ఎయిర్వేస్ ఏవైతే హైపర్ సెన్సిటివిటీ ఎయిర్వేస్ ఉంటాయో కూల్ తీసుకున్నప్పుడు అది హైపర్ సెన్సిటివిటీ వల్ల మళ్ళీ మనకు ఆస్తమా వచ్చే లక్షణాలు బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. యూజువల్గా మనం ఏం చేస్తాం, అవాయిడ్ పొల్యూషన్ అని చెప్తాం, డస్ట్, స్మోక్, ప్లస్ ఈ ఫుడ్లో కూల్ ఐటమ్స్ లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. పర్టికులర్గా వేరే కొంతమందికి డ్రగ్ అలర్జీస్ ఉంటాయి, అవి పర్టికులర్ ఇండివిజువలైజర్, అది కామన్గా అందరికీ అదే. ఇప్పుడు ఒకరికి అలర్జీ ఒక దాంతో వస్తుందంటే వేరే వాళ్ళకి కూడా దాంతో రావాలని ఏం లేదండి, మన బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మనం అది సెల్ఫ్గా అవేర్నెస్ చూసుకొని దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. ముఖ్యంగా అయితే మనం అవాయిడ్ చేయాల్సింది కూల్ ఐటమ్స్, స్మోక్, డస్ట్, పొల్యూషన్ మెయిన్. డాక్టర్ గారు ఇంకోటి కూడా విన్నాను, అంటే నేను ప్రత్యేకంగా చూశాను కూడా, చాలామంది పెద్దవాళ్ళు ఆస్తమా ఉంటే వాళ్ళని పులుపు తిన్నందుకు, పర్టికులర్గా చింతపండు పదార్థాలు తిన్నందుకు చాలా కోపడుతుంటారు, అవి తింటే పెరుగుతుంది ఆస్తమా. అది ఎంతవరకు నిజం? దాంట్లో ఏం నిజమైతే ఏం లేదండి.
పులుపు పదార్థాల వల్ల ఎటువంటి అట్లా ఏమి ఉండదు. అదే చెప్తున్నాం కదా, అది చాలా మందికి అవి తినొద్దు ఇవి తినొద్దు అంటది అని చెప్తూ ఉంటారు. కానీ అంత స్ట్రిక్ట్గా అంత ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏది పడట్లేదు దాని ప్రకారం మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా మట్టుకు మనం బారిన పడకుండా అవకాశం ఉంటుంది. సో ఆస్తమా వచ్చిన వాళ్ళు ఏవైనా యోగాసనాలు కానీ ప్రాణాయామం మెడిటేషన్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభిస్తుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏంటంటే ఆస్తమా అనేది మనకు శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. సో మీరు ఏదైతే చెప్పారో యోగా, మెడిటేషన్, డెఫినెట్గా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం డెఫినెట్గా చాలా వరల్డ్ వైడ్ దాని మీద చాలా స్టడీస్ కూడా చేశారు సైంటిఫికల్గా. ఈవెన్ ఎవిడెన్స్ కూడా చాలా ఉంది. డెఫినెట్గా వాళ్ళకు లంగ్ ఫంక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళను మైల్డ్ ఆస్తమా కానీ ఏ స్టేజ్లో ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇవి యోగా, మెడిటేషన్, ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆ లక్షణాలు, ఆ సివియారిటీ, ఆ తీవ్రత అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాళ్ళకు అటాక్స్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా వచ్చిన పేషెంట్లకి ఇప్పటివరకు అంటే అసలు రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ కోసం ఏమైనా వ్యాక్సిన్లు, మెడిసిన్ లాంటివి ఉన్నాయా? అది అంటే మనం ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్ ఏం లేవండి. కాకపోతే మనం ఇప్పుడు ఆస్తమా అనేది అక్యూట్ ఆస్తమా అంటాం. అక్యూట్ ఆస్తమా దానికి రీజన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకుంటే ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు, స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు, అట్లా అక్యూట్ ఆస్తమా అనేది వస్తుంది. కొంతమందికి ఈ రిపీటెడ్గా ఎవరైతే క్రానిక్గా సివియర్ క్రానిక్ డిసీజ్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఏదైతే న్యూమోకోకల్ అని వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెంజా అని వ్యాక్సినేషన్, ఎవరైతే క్రానిక్గా బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ న్యూమోకోకల్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూమోకోకల్ ఏంటంటే ఓన్లీ సింగిల్ షాట్, లైఫ్ టైంలో సింగిల్ షాట్. ఇవి 18 years నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. అది ఆ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ప్లస్ ఇంకోటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాం, ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే మనకు ఆ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా అండ్ వైరస్ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఈవెన్ ఆ వ్యాధి వచ్చినా కూడా దాని సివియారిటీ అనేది తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ హాస్పిటల్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కూడా తగ్గిపోతాయని చాలా స్టడీస్లో ప్రూవ్ అయిందండి. డాక్టర్ గారు, మరి మీరు ఇంతకుముందు ఏం చెప్పారంటే మామూలుగా మనకి ఆస్తమా అనేది ఎలర్జీకి వల్ల, అంటే పుప్పొడి, పొల్యూషన్ వీటి వల్ల వస్తుందని చెప్పారు. వైరస్ వల్ల ఏదన్నా మనకి జలుబు దగ్గు వచ్చి ఆ వైరస్ నుంచి వచ్చిన ఈ డిసీజెస్ వల్ల ఆస్తమా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. అంటే కొన్ని ఈ రెస్పిరేటరీ సిన్షియేషియల్ వైరస్ అని, కొన్ని ఇన్ఫ్లుయెంజా వైరస్ అని ఉన్నాయండి. ఆ వైరస్లు చిన్నపిల్లల్లో రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే మన ఎయిర్వే రీమోడలింగ్ అంటాం. ఎయిర్వే అయితే మన మ్యూకస్ కానీ, మజిల్స్ కానీ, గ్లాండ్స్ కానీ రీమోడల్ అవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు నార్మల్ పాపులేషన్ తోటి కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆ పిల్లలకు ఆస్తమా బారిన పడే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇన్హేలర్స్కి, నెబులైజర్స్కి తేడా ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు మెడికేషన్, ఇప్పుడు యూజువల్గా ఆస్తమాలో ఎలా ఉంటుందంటే అండి 2 రకాల మెడికేషన్ ఉంటుంది. రిలీవర్స్ అండ్ కంట్రోలర్స్ అంటాం. రిలీవర్స్ అంటే ఏంటంటే ఆ స్పాజం, ఇప్పుడు మనకి ఎయిర్వే స్పాజం ఏదైతే వచ్చి మనకి ఆ బ్రీతింగ్ వెళ్ళకపోవడం, చెస్ట్ టైట్నెస్ ఉండడం, అది రిలీవ్ చేయడానికి రిలీవర్స్ అంటాం. అంటే రిలీవర్స్ ఇచ్చినప్పుడు పేషెంట్కు విత్ ఇన్ మినిట్స్లో ఆ బాధ అనేది తగ్గిపోతుంది, శ్వాస అనేది ఫ్రీ అవుతుంది. కంట్రోలర్స్ అని ఇంకొక మెడికేషన్ ఉంటుంది. కంట్రోలర్స్ మెడికేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆస్తమానం చెప్పుకున్నట్టు ఈస్ ఏ క్రానిక్ నాన్ క్యూరబుల్ ప్రోగ్రెసివ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాబట్టి యూజువల్గా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అని ఇస్తాం, ఇన్హేలర్ రూపంలో ఇస్తాం. అదేం చేస్తుంది, మన ఎయిర్వే రీమోడల్ కాకుండా ఎయిర్వే పేటెన్సీని కాపాడుతుంది. సో ఫ్యూచర్లో డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా, అటాక్స్ రాకుండా చూపిస్తుంది. మీరు అడిగిన ఇన్హేలర్స్, నెబులైజర్ ఏం తేడా ఉంటుంది? మెడికేషన్ రెండిట్లో కూడా సేమ్ ఇస్తామండి. కాకపోతే డోసేజ్ ప్లస్ మన టెక్నిక్ అనేది వేరుంది. ఇప్పుడు నెబులైజర్ ఎవరికి ఇవ్వాలి? నెబులైజర్ చిన్నపిల్లల్లో వాళ్ళు, ఇన్హేలర్ అనేది అంటే మనకి కోఆర్డినేషన్ ఉండాలి. బ్రీతింగ్ అండ్ మన మౌత్ టేకింగ్ కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ పిల్లల్లో ఒక ఏజ్ వరకు వాళ్ళకు టీచ్ చేయలేము, రాదు. కాబట్టి నెబులైజర్ రూపంలో ఆ మెడిసిన్ ఇస్తాం. ఇంకోటి బాగా సిక్ పీపుల్, అక్యూట్ ఆస్తమా, అక్యూట్ సిఓపిడి వచ్చిన ఎల్డర్లీ పీపుల్, వాళ్ళల్లో నెబులైజర్ రూపంలో ఇస్తాం మెడిసిన్స్. ఎందుకంటే ఇవి నెబులైజర్ రూపంలో ఇచ్చినప్పుడు వాళ్ళ పేషెంట్ ఎఫర్ట్ అనేది అవసరం లేదు. సో అది డ్రగ్ డెలివరీ అనేది మ్యాక్సిమం డ్రగ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ ఆస్తమా ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఉన్న ఆధునిక విధానాల్లో ఏవైనా మెరుగైన చికిత్సలు ఉన్నాయా? మెరుగైన ఆస్తమా పేషెంట్కి వండర్ డ్రగ్ అంటే ఇన్హేలర్స్ అండి. డెఫినెట్గా ఇప్పుడు మన ఇయర్ కాన్సెప్ట్ కూడా అదే.
ఇన్హేలర్స్ రీచ్ అనేది పెంచాలి. ఈవెన్ ఇప్పుడు మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ కానీ, డెవలప్డ్ కంట్రీస్లో కానీ చాలా కంట్రీస్లో ఏంటంటే స్టిల్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ చిన్న పిల్లల్లో కావచ్చు, పెద్ద పిల్లల్లో కావచ్చు, మీరు ఇందాక అన్నట్టు చాలా అపోహలు ఉన్నాయి దాని మీద. అపోహలు పోగొట్టాలి. ఈ ఇన్హలేషన్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తునికి రీచ్ కావాలనేది ఈ ఇయర్ థీమ్. సో వండర్ డ్రగ్ అనేది ఇన్హేలర్ అండి. డెఫినెట్గా ఏంటంటే మనం చూసుకుంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే 250 నుంచి 300 మిలియన్ ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ దీని ద్వారా ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది మోర్టాలిటీ అంటే డెత్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎప్పుడు ప్రివెంట్ చేయొచ్చు? ప్రాపర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆస్తమా సివియారిటీని బట్టి మనకు ఇన్హలేషన్ ట్రీట్మెంట్ కానీ మనం అడ్వైజ్ చేస్తే ఈ మార్టాలిటీ మార్బిడిటీ అంతా కూడా మనం చాలా మట్టుకు తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇన్హేలర్ అనేది మీ డాక్టర్ చెప్పిన ప్రకారం అది డిపెండ్స్ ఆన్ సివియారిటీని బట్టి మనం వాడుకుంటే డెఫినెట్గా అది చాలా హెల్ప్ అవుతుంది. అది ఎటువంటి అపోహలు అవసరం లేదు. చాలామంది అడుగుతారు, ఒక్కసారి ఇన్హేలర్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి అనేది చాలామందిలో అపోహ ఉంటుంది. అట్లా ఏముండదంటే దాంట్లో మీ డిసీజ్ ఇప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది స్టేజెస్ ఉంటాయి ఆస్తమా. మీ సివియారిటీ ప్రకారం ఇన్హేలర్ ఇవ్వడం జరుగుతుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇన్హేలర్ ఖచ్చితంగా వాడండి. ఎటువంటి అపోహలు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకుంటే ఆ స్టెరాయిడ్స్ కదా లాంగ్ టర్మ్ వాడితే ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే అపోహలు అవసరం లేదు. విన్నారు కదా, సరైన అవగాహన, సరైన చికిత్స, పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు వెళ్తే ఆస్తమాతో కూడా మనం చాలా సంతోషంగా చిరకాలం జీవించవచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ గారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా శ్రోతల్లో ఉన్న అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మాలో ఉన్న భయాన్ని పటాపంచలు చేశారు. మీకు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా శ్రోతల తరపున. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి.